నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నిజం చెప్పాలంటే ఈ యుద్ధం చాలా పెద్దది. దీనిలో ఎంతోమంది ప్రాణం పోవడం జరిగింది. ఇంకా దీనిలో ఎంతో రాజకీయం కూడా జరిగింది. మొత్తానికి రాముని యొక్క భవ్య మందిరం ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈ కళ సుమారు 550 సంవత్సరాలది. ప్రతి హిందూ ఒక కళ, అది ఈరోజు నెరవేరింది. అయితే ఈ మందిరం ఒక భూమి విస్తరణ వచ్చేసి 70 ఎకరాల్లో ఉండగా ఈ యొక్క మందిరము 8 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ఒక కమాండర్ మీర్ బాకి అప్పట్లో ఉన్న రామ మందిరం నిర్మితం చేసి మసీద్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క భవ్య రామ మందిరం అనేది దాదాపు అసాధ్యంగా అయిపోసాగింది. అప్పటి నుంచే హిందువులు బాబర్ మసీద్ని చూసి కలవరపడి అక్కడ రామ మందిరం నిర్మించాలని ఎంతో పట్టుదలతోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తూ చివరికి ఆ రాముడి యొక్క ఆశీస్సులతోటి మొత్తానికి మందిరాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. సో రాముడి ఈ యొక్క భవ్య మందిరాన్ని 1800 కోట్ల బడ్జెట్ తోటి నిర్మించడం జరిగింది. శ్రీరాముని మందిర కక్షం నుంచి జటాయు, ఇంకా అదే విధంగా విఐపి ఒక ఎంట్రన్స్ నుంచి హనుమంతుని మందిర కక్షం వరకు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు చూస్తున్నారు మందిరం ఒక సరౌండింగ్ స్ట్రక్చర్, పర్కోట అనగా సెక్యూరిటీ ద్వారాలు అన్నమాట. ఇవి ఈ విధంగా 4 ద్వారాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది ఈస్ట్ సైడ్ సింహద్వారం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనము మందిరానికి ఎంటర్ కావచ్చు. సో ఫ్రెండ్స్, టెంపుల్ ఒక ఓవరాల్ లెంత్ వచ్చేసి 360 ఫీట్లు, అదేవిధంగా బ్రెడ్త్ వచ్చేసి 255 ఫీట్లు ఉంటాయి. అలాగే ఆలయ శిఖరం ఒక హైట్ వచ్చేసి 161 ఫీట్ల హైట్ ఉంటుంది. అదేవిధంగా ఆలయం ఒక ప్లింత్ హైట్ అనగా బేస్ హైట్ వచ్చేసి 21 ఫీట్లు అన్నమాట. సో మందిరం ఒక ఎంట్రీ ఎలాగుంటుంది, ముందు నుంచి నార్మల్ ఎంట్రీ మీరు చూస్తున్నారు. ముందు నుంచి ఇది నార్మల్ ఎంట్రీ అనమాట, అండ్ ఇది విఐపి ఎంట్రీ. నార్మల్ ఎంట్రీ ద్వారా మనం మందిరంలోకి ఈ మండపం ద్వారా 3వ మండపం ద్వారం వరకు చేరుకోవచ్చు. అండ్ మీరు చూడవచ్చు, ఇదే గర్భగృహం. సో ఇక్కడనే బాలరాముడు ఒక 20 ఇంచుల విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఈ విగ్రహం ఒక కిరీటం వచ్చేసి పూర్తిగా వజ్రాలతోటి చేయబడింది అనమాట. సో ఈ యొక్క గర్భగృహం ఒక ముఖ్య విశేషం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల నవమి నాడు వచ్చే ఈ ప్రకాశము రాముడి విగ్రహం పైన ఈ విధంగా తిలకంగా ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మందిరం యొక్క నిర్మాణం చేయడం జరిగింది. సో ఇలాంటి అద్భుతాన్ని ఎవరు చూడాలనుకోరు. అదేవిధంగా విఐపి ఎంట్రన్స్ చూస్తే వాళ్ళు డైరెక్ట్గా మందిరంలోకి 3వ మండపంకి డైరెక్ట్గా చేరుకోవచ్చు. అది విఐపి ఎంట్రన్స్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మెట్ల ద్వారం. సో ఇక మెట్ల సహాయం ద్వారా మందిరం ఒక ఫస్ట్ ఫ్లోర్కి చేరుకోవచ్చు. అయితే ఈ మెట్లు ప్రజల కోసం డిసెంబర్ 2024లో ఓపెన్ కావచ్చు. ఈ యొక్క మెట్ల ద్వారా శ్రీరాముని కుటుంబ సభ్యుల్ని మనం ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసము, నడవలేని వారి కోసము మందిరం ఒక వెస్ట్ సైడ్లో ఈ యొక్క లిఫ్ట్ సహాయంని మనం చూడొచ్చు. సో వాళ్ళ యొక్క లిఫ్ట్ సహాయం ద్వారా మందిరాన్ని చేరుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈస్ట్ సైడ్లో ఇలాంటి ఒక ర్యాంప్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ర్యాంప్ ద్వారా మందిరంలోకి ఈ విధంగా సులభంగా చేరుకోవచ్చు అనమాట. మందిరం ఒక మెయిన్ స్ట్రక్చర్ని ఐరన్ ఇంకా స్టీల్తో కాకుండా రాజస్థాన్ నుంచి తెప్పించిన పింక్ శాండ్ స్టోన్స్ తోటి నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క పింక్ శాండ్ స్టోన్స్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్స్లో ఉంటాయి. అండ్ ఈ విధంగా ఈ యొక్క బ్లాక్స్ని జోడించి మందిరం ఒక మెయిన్ స్ట్రక్చర్స్ అండ్ ఇంకా పిల్లర్లు వాడడం జరిగింది. ఇంకా ఈ మందిరంలో టోటల్గా 366 పిల్లర్స్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మందిరం నిర్మాణం సులభతరంగా జరగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం జరిగింది ఈ యొక్క మందిరం ఒక నిర్మాణంలో. అంతేకాకుండా ఈ మందిరం నిర్మాణం కోసం ముందుగా సాయిల్ టెస్టింగ్ రిజల్ట్స్ అనేటివి ఫేవర్గా రాకపోవడం వల్ల ఈ యొక్క మందిరం నిర్మాణం కోసము ముందుగా 300 నుంచి 400 ఫూట్ల వరకు తవ్వించి అక్కడ ఉన్న మట్టిని తొలగించడం జరిగింది. అండ్ ఆ ఒక్క మట్టి ప్లేస్లో ఐఐటి చెన్నై వాళ్ళు తయారు చేసిన ఇంజనీరింగ్ మట్టిని అక్కడ వేయించడం జరిగింది. అండ్ దాని మీద
ఈ యొక్క భవ్య మందిరంని నిర్మించడం జరిగింది. అండ్ ఈ యొక్క మట్టి విశేషం ఏంటంటే ఈ మట్టి సమయం గడుస్తున్న కొద్దిగా రాయిలాగా గట్టిగా అవుతుందన్నమాట. రాముడు యొక్క భవ్య మందిరం చుట్టుముట్టు మీరు ఇంకా ఎన్నో మందిరాలు చూడవచ్చు. ఉదాహరణకి సూర్యుడు మందిరము, పరమశివుని మందిరము, చంద్రుని మందిరము, మా భాగవతి మందిరము, వినాయకుడి మందిరము, హనుమంతుడి మందిరము, ఇంకా అన్నపూర్ణమాత మందిరము. అండ్ ఈ యొక్క మందిరంతో పాటు మందిరం ఒక సౌత్ సైడ్లో దక్షిణం వైపు ఈ యొక్క మందిరాలు కూడా ఉన్నాయన్నమాట. అహిల్యాదేవి మందిరము, శబరి మందిరము, వాల్మీకి మందిరము, వశిష్ఠ మందిరము, విశ్వామిత్ర మందిరము, అగస్త్య మందిరము, ఇంకా నిషడ్రత్ మందిరము. అండ్ దాంతోపాటు ఈ విధంగా జటాయు అనేది రావణ మందిరంకి ఈ విధంగా ఫేస్ చేసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ విధంగా రాముడు యొక్క భవ్య మందిరాన్ని నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నారు కదా అందరూ. నాకు కూడా ఈ మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది. జై శ్రీరామ్.